డ్రెస్ లోడైపోయింది. ఏం మా ఆయన చూచాడని ఇప్పుడు వేసుకున్నా, కానీ కలర్ బాగుంది. ఇప్పుడు సిగ్గు పడుతున్నాడు. పెళ్లి రోజు చేయడు కానీ ప్రేమికుడు రోజు చేస్తున్నాడు. ఏం చెప్పాలా? ప్రేమికుడు రోజు శుభాకాంక్షలు. నేను నీకు పెళ్ళాన్ని, ప్రేయసిని కాదు. అవునా? చెప్పు. ఎక్స్పెక్ట్ చేస్తాడు. నాకు టైం అవుతుంది. చెప్పు. నాకు చెప్తారు, నీకు నేను చెప్పడం కాదు. పట్టు బాయ్ బాయ్ చెప్పడంట. సిగ్గు పడుతున్నాడు. డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగండి, చాలా మంచిది. జుట్టు సమస్య కానీ ఏవైనా లేడీస్కి ఉన్న సమస్యలలో తగ్గుతాయి. నేనైతే ట్రై చేస్తాను, ఒక నెల అవుతుంది తాగబట్టి. మీరు కూడా తాగండి, సరేనా? నేను అదే పనిగా దీని గురించి వీడియో పెట్టిన. బీట్రూట్ జ్యూస్ ఇవి కొన్ని వేసిన దీంట్లో. ఆ వీడియో చూడాలనుకుంటే చూసేయండి. నిన్న పెట్టిన వీడియో. నేనేమి ఇది కష్టంగా తాగడంలే, ఇష్టంగానే తాగుతున్నా. చాలా బాగుంది. బెల్లం వేసిన, యాలకపొడులు వేసిన, క్యారెట్ వేసిన, బీట్రూట్ వేసిన. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతుంటే ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా, చల్లగా భలే ఉంది. బావా పార్సల్ వచ్చింది. మా అన్నగారు మొన్న ఆర్డర్ పెట్టిలే పాయింట్లో, అవి క్యాన్సిల్ చేసినాడు కదా. ఆ డబ్బులు వాళ్ళు మీషో అకౌంట్ వేసినారు. ఆ డబ్బులు నేను డ్రెస్ పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చా. డ్రెస్ ఎలా ఉందో చూపిస్తాను మీకు కూడా, చూసేయండి. ఆయన ఫోన్ చేయడు, ఏం చేయడు. మేడం అంటాడు. మీ ఇల్లు కనుక్కున్నాడు, ఫోన్ చేయడు, ఏం చేయడు. వచ్చాడు మేడం అంటాడు. కలర్ అయితే ఇది పెట్టిన కలరు మీషో డ్రెస్. ఇది సింపుల్గా నైస్గా ఉండాలని. బాగుందబ్బా, కలర్ బాగుంది. నాకు కలర్ల పేరు కూడా తెలియదు నిజం చెప్పాలంటే. నిజంగా ప్రామిస్. కాటన్ బాగుంటుంది. మా ఆయన కులుకుంటా రాడు, ఎప్పుడు నువ్వే కొంటుంటావు నాకు కొనవే అని. కులుక నాకు బయట దొరకవు డ్రెస్సులు. బయట ఎందుకు దొరకవంటే నా సైజ్ దొరకవు. మీషోలో కరెక్ట్ దొరుకుతాయి. XS పెడతా, అప్పుడు కరెక్ట్గా నేను కుట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ డబల్ ఎస్ అంటే అది వేరు. ఇక్కడ ఎక్స్, ఈడ ఎస్ వచ్చే అది ఎక్సెస్ అంటారు. విక్రీనికి బాగుండాలి. టైం చూడు, పోవా. మా ఆయన వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇచ్చినాడండి. కరెక్ట్గా వచ్చింది చూడు ఈరోజే. ఏంది లూజ్ ఉన్నట్టుంది, సైజు పెద్దగా వచ్చినట్టుంది. అంటే నేను పెట్టిన సైజు కరెక్టే. లైటింగ్ పెడతా ఉన్నది. నేను పెట్టిన సైజు కరెక్టే. ఒక్క
ఒక్క నిమిషం లైట్ పెడితే మీకు క్లారిటీగా కనిస్తుంది డ్రెస్. కానీ బా టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఇవాళ నేను వీడియో ఆఫ్ చేసి సెట్ చేసుకోవాలి కదా. కలర్ కనిపిస్తుందా నీట్గా? కాటన్, దీని లింక్ కావాలా నీకు? మెత్తగా ఉంది క్లాత్ అయితే. ఒకసారి వేసుకుందాం. కొంచెం కుట్టుకోవాల్సిందే. వ్యాలంటైన్స్ డేకి మా ఆయన గిఫ్ట్ అనమాట ఇది. దీని కాస్ట్ వచ్చేసి, కాస్ట్ చెప్పాలనా? కలర్ బాగుంది కానీ కుట్టుకాల నాకు. నేను సన్నగా ఉంటా కదా, కుట్టిగా ఉంటా. కుట్టుకోవాల, కుట్టుకుంటే గట్టిగా ఉంటుంది బట్ట. వేసుకొని చూపిస్తాను మీకు. యాదానికి అది బొరుగులు చేసుకుందామని చేసుకుంటే పొడి. ఇప్పుడు కాదు, సాయంత్రం చేస్తాలే. ఫిట్టింగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది పట్టుకొని వెళ్ళండి. బాగుంది అనుకుంటున్నా నేనైతే. కలర్ నచ్చింది నాకు. ఈ కలర్ లేదన్నమాట. మా ఆయన చాక్లెట్ కూడా తెచ్చినాడు వ్యాలంటైన్స్ డేకి. చూపిస్తా. బాబా తిన్నరా చాక్లెట్ నువ్వు? బొడుగురు కలర్ లెక్కన్నా నేను చేసుకొని. బాగుంది కలర్, నాకు నచ్చింది. దీంట్లోనే వేరే కలర్ పెట్టుకుంటా ఇంకొకటి. ఆడన్నీ ఓపెన్ చేసిన చాక్లెట్, ఆడన్నీ ఓపెన్ చేసినది. వచ్చినాక ఇచ్చలే. పొద్దున ఆదివాదులు పోతుంటే ఆ మనిషి. ఇది పెట్టు. పెట్టినానా? నువ్వు పెట్టాలా నేను పెట్టినా? టైం ఎంతైతుంది అనుకుంటున్నావు? సర్లే, అది బ్యాగ్ అదే ప్లేట్ ఎక్కడ పడేసి తెచ్చానాపా. తీసుకునే బ్యాగ్ దా. చాక్లెట్ తిను. చాక్లెట్ బావా. కాదు, ఒక డబ్బా తిను. ఒక బాక్స్ తిను. దీంట్లో ఒక బాక్స్ తీసుకో. ఏ చాక్లెట్ మంచిది తెలుసా పట్టు. తినుకుంటావా పట్టు? కానీ బా 10 అవుతుంది టైం. అటు చూడు 10:30. ఓయబ్బా ఎన్నడు పోతావు బా? శ్రీదేవక్క అడిగింది చచ్చాడా చాక్లెట్ ఈరోజు అని. నిన్న ఒక వీడియో పెట్టింటిలే, రేపు వ్యాలంటైన్స్ డే అని పెట్టింటి. చెప్పు. ఎక్స్పెక్ట్ చేస్తాడో నాకు టైం అవుతుంది. చెప్పు. నాకు చెప్తారు, నీకు నేను చెప్పడం కాదు. పట్టు. ఇదిగోండి. బాయ్ బాయ్. చెప్పడంట సిగ్గు పడుతున్నాడు.
పెళ్ళి కాక ముందుకైతే చెప్తాండే చాక్లెట్ ఇచ్చి దబ్బడు కొంచెం కడుకు. ఏం చెప్పాలా? ప్రేమికు రోజు శుభాకాంక్షలు. నేను నీకు పెళ్ళాన్ని, ప్రేయసిని కాదు. అవునా, పెళ్ళి కాక ముందుకు ఈ మనిషి ప్రేమికుల రోజు నాకు చాక్లెట్ తెచ్చిచ్చిండే మా ఊరికి. ఇప్పుడు సిగ్గు పడుతున్నాడు. పెళ్లి రోజు చేయడు కానీ ప్రేమికుల రోజు చేస్తున్నాడు. బాగుండాలి టైం చూడాలి ఎంత అవుతుందో అందగడా. ఓకే ఒప్పుకున్నావు కదా, బాయ్ బాయ్. బుడుబుడుకలు దాని లెక్కన కానీ డ్రెస్ బాగుంది, కలర్ బాగుంది. నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ డ్రెస్సు పుట్లేసుకుంటే బాగుంటుంది కానీ ఏందో అటనే వేసుకున్నా. చూస్తాడని మళ్ళీ రాత్రికి వస్తాడు, రాత్రి 9కి వస్తాడు. చూస్తాడని ఇప్పుడు వేసుకున్నా. చూడకూడదు. ఏమే ఏం మర్చిపోయినావు? చూడకున్నాడు. ఆ మంచి చూచాడని ఇప్పుడు వేసుకున్నా. బుడుబుడుక దానిలో కొనాలండి డ్రెస్సులో. బాగుంది. ఏమంటే కుట్లేసుకుంటే భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది. కుట్లేసుకుంటా. బాబా ఓ బాబా, ఈ డ్రెస్ మనకి చున్నీ తీసుకోవాలి బా. చున్నీ రాలే. పోతే నేను మధ్యాహ్నం సావిత్రి అక్క దగ్గర పోతా. టమాటా పళ్ళు 3 కేజీలు 50 రూపాయలు. దానిమ్మ పళ్ళు తీసుకోవాలనా? దానిమ్మ పళ్ళు తీసుకోవాలనా? నీకే తింటావని. వచ్చనా పోతానో ఎన్నికి ముందుకి ఏం మర్చిపోతున్నావు? ఏం కథనో? అందగాడ నీకోసం ఒక పాట పాడాలనా? వ్యాలంటైన్స్ డే కదా ఈరోజు. ఏం పాట అంటే నాకు ఇష్టమైన పాట. ఏం పాట అబ్బా? నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ ఎన్నాలీనా. నేను సావిత్రక్క కాడుకోతా. వచ్చేటప్పుడు సబ్బులు తీసుకొని వచ్చా, బట్టల సబ్బులు. ఆ చిన్న సబ్బులతో ఎట్టు ఉతకాల బట్టలు? కుదరదు. సన్న సబ్బులు చేతులు పెట్టుకొని బట్టలు ఉతికితే చేతులు బొబ్బలు ఓనికేనా? మధ్యాహ్నం కల్లా వచ్చా ఇంటికి. వా ఏంది? తప్ప నువ్వు నైట్ వచ్చినాక కట్టుకోవాలా? బాయ్, టాటా. డ్రెస్సులో బీడింది. ఏం మా ఆయన చూచాడని ఇప్పుడు వేసుకున్నా. కానీ కలర్ బాగుంది, సూపర్ కలర్. కాటన్, మొత్తం కాటన్ వర్క్, కాటన్ వచ్చింది. బాగుంది, నైస్. ఓకే, నేను ఇప్పుడైతే బయటికి వెళ్ళాలి. మళ్ళీ మా ఆయన నైట్ వస్తాడు, అందుకే ఇప్పుడే డ్రెస్ వేసుకొని చూపించిన.
ఇది కుట్టుకొని వచ్చుకోవాలి. ఇంకొకటి వర్క్ మగ్గం వర్క్ ఎనిపోతున్నా. ఈరోజు లైవ్ ఉంటుంది, లేదంటే లేదు. మగ్గం వర్క్ ఎనిపోతున్నా. ఆడిపోయినాక వీడియో వీలుండే వీడియో తీస్తా, లేదంటే లే. బాయ్.